అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉండి నియోజకవర్గ సీటు అనూహ్యంగా గత రాత్రి టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు కేటాయిస్తున్నారంటూ రామరాజు వర్గం ఇక్కడ పాలకొల్లు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రామరాజు ఉన్నారు. సార్, ఏంటి అనూహ్యంగా సీట్ అనేది మార్పు చెందింది అంటున్నారు? మీకు ఎంతవరకు సమాచారం ఉంది? ఏం చెప్పారు చంద్రబాబు? జనరల్గా ఈ మీడియా కొన్ని సంస్థల్లో కొంచెం అప్రతాభావం వచ్చే విధంగా కార్యకర్తలకి రావడం జరగడంలో కార్యకర్తలు కొంచెం అప్రతాభావంలో పడతా ఉన్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అలాంటిది ఏమీ జరగదు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా సీటింగ్లకి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ముందరికి వెళ్తామని మీకు తెలియజేస్తున్నాం. మీతో ఏం మాట్లాడారు సార్? సీట్ అనేది మార్పు చెందింది, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి. అలాంటిది కాదు, అలాంటిది ఏమీ రాలా. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన దాన్ని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అది నమ్మి కొంతమంది కార్యకర్తలు పొద్దున్ననే వచ్చిన తర్వాత నేను చెప్పకుండా బయలుదేరా కొంతమంది వెనకాల వచ్చి ఇక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది. అంటే కొన్ని మీడియా సంస్థలు వచ్చిన దాన్ని అది వాళ్ళ అప్రతాభావంలో మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నట్టుగా కార్యకర్తలు, ఏదైనా కార్యకర్త ఏది చెబితే అది నేను చేయాలి ఎప్పుడైనా సరే. అదేవిధంగా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది కూడా నేను శిరసావహించవలసిన బాధ్యత నాకు ఉంటుంది. మీ కార్యకర్తలు కూడా మీకు సీటు దక్కకపోతే కొంతమంది చనిపోతామంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మరి వారికి ఏం చెప్తారంటే, మిమ్మల్ని కూడా నమ్ముకుని కార్యకర్తలు ఉన్నారు, మీతో కూడా నడుస్తున్నారు, నియోజకవర్గంలో ఇప్పటికీ మీరు ప్రచారంలో చేస్తున్నారు, పాల్గొంటున్నారు కూడా. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు బలం కార్యకర్తలే. కార్యకర్త మనోభావాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుంది. అందులో పూర్తి స్థాయిలో నాకు ప్రగాఢ సానుభూతి ఉంది. కార్యకర్తలందరూ కూడా ఏదైతే అనుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ కూడా అదే చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు మాకు అట్లాంటి సమాచారం ఏమీ లేదు. కాకపోతే ఏదైతే కొన్ని మీడియా సంస్థల్లో వచ్చింది ప్రజలు నమ్ముతున్నారన్నమాట. ఏంటంటే ఇట్లా కొన్ని సంస్థల్లో వచ్చిన దాన్ని ఏంటి ఇలా రాస్తున్నారు అనేది ఒక భావన వాళ్ళకి కలిగి జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. కానీ కార్యకర్తల మనోభావాలు కూడా నేను తెలుసుకోవాలా, వారి యొక్క నిర్ణయాన్ని నేను గౌరవించాలి దేనికైనా సరే. కార్యకర్తలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏం చేయాలనుకుంటున్నారు? ఒక టికెట్ రఘురామకృష్ణరాజుకి వెళ్తే మీ కార్యాచరణ ఏంటి? అది అసలు ఏమీ లేనిదే ఏదో బూడిద గుమ్మడిగా దొంగలు అనుకున్నట్టు అనుకోకూడదు. కానీ నేనేమి ఆ రోజు వచ్చిన కార్యకర్తల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిపి మాట్లాడి వాళ్ళు ఇక్కడ ఏదైతే అది మాట్లాడతాం అంతే. ఇప్పటివరకు నాకైతే సమాచారం లేదు. పూర్తిగా కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తాను, ఇదంతా కూడా దుష్ప్రచారం అని కూడా రామరాజు ఖండిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.